ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయము దేవుడు లెక్కలోకి తీసుకొని లెక్క అడుగుతాడు. మన మోస్ట్ ప్రైవేట్ ఇష్యూస్ కూడా, మన రహస్యమైన హృదయాలోచనలు మొదలుకొని, శరీరముతో చేసిన కార్యాలు మొదలుకొని, మన సిద్ధాంతాలు మొదలుకొని, బోధకులైతే వాళ్ళు చేసిన బోధలు సరిగా ఎందుకు లేవని అడుగుతాడు. విశ్వాసులైతే మీరు ఆ సరిగా లేని బోధన ఎందుకు నమ్మేవని అడుగుతాడు. మాకేం తెలుసండి, ఆ పెద్ద ఆయన చెప్తే మేము నమ్మేమనడానికి వీలు లేదు. బెరయ విశ్వాసుల్లాగా ఉండాలి విశ్వాసులు. పాస్టర్ గారు చెప్పగానే గుడ్డిగా నమ్మొద్దు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అపొస్తలుల కార్యాలు 17:11 తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే బెరయలో ఉన్న విశ్వాసులు ఘనులై ఉండిరి గనుక వారు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి ప్రతి దినమును పౌలు శీలయులు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినం లేఖనాలను పరిశోధించుచు వచ్చింది. అలా మరి నువ్వెందుకు చేయడం లేదు? ఆ రోజుల్లో బైబిల్ ఈ షేపులో లేదు వాళ్ళకి, బెరయ విశ్వాసులకు. ఈ ఆకృతిలో కన్వీనియంట్గా బౌండ్ బైబిల్ లేదు వాళ్ళకి, ప్రింటెడ్ అండ్ బౌండ్ బైబిల్ లేదు. అయినా ఆసక్తిగా ప్రతి దినము ఆ పెపైరస్ చుట్టలు ఉండేవి, అందరూ గుమిగూడి పరిశోధించారు. లేఖనము ఏమి చెప్పుచున్నది అని లేఖనాలను పరిశోధించారు. వాళ్ళను ఘనులు అని దేవుడు పిలిచాడు. మరి నిన్నేమని పిలుస్తాడు? నేను సాధారణ విశ్వాసినండి, నేను పాస్టర్ని కాదు, పాస్టమ్మని కాదు, సువార్థికుడిని కాదు, సువార్థికురాలని కాదు, మా అయ్యగారు ఏది చెప్తే అది వినడమే మా పని కదా అంటే కాదు కాదు కాదు. మీ అయ్యగారు ఏది చెప్తే అది వినడం మాత్రమే కాదు, బెరయ విశ్వాసులలాగా లేఖనాలు పరిశోధించడం ప్రతి విశ్వాసి పని. ఆ పని నువ్వు చేయలేదనుకో నిన్ను లెక్క అడుగుతాడు. ఏంటి ఎడ్డి ముఖం వేసుకొని ఏది చెప్తే అది నమ్ముతావు నువ్వు? వాడు దారి తప్పాడు, నువ్వు దారి తప్పుతావా? బైబిల్ ఎందుకు ఇచ్చాను నీకు అడుగుతాడు. విశ్వాసులమైన మనము, క్రైస్తవ సంఘ నాయకులమైన మనం అందరమును కృపా వాక్యానికి అప్పగించబడ్డామట. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము సంఘ పెద్దలతో చెబుతున్నాడు. 32వ వచనం, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. బోధకులను వాక్యానికి అప్పగించాడు, విశ్వాసులను కూడా వాక్యానికి అప్పగించాడు. వాక్యమే మన మీద సర్వాధికారి, వాక్యమే మన మీద సర్వోన్నత చట్టం, వాక్యమే కాపరులను మించిన బంగారు కాపరి. కడబూర మాసపత్రిక నేను నడిపిన రోజుల్లో బంగారు కాపరి అని ఈ మాసం ప్రత్యేకం ఆర్టికల్ రాశారు. మా ఆఫీస్కి మీరు రాస్తే ఆ ఆర్టికల్ మీకు వారు పంపిస్తారు, లేక ఫోన్ చేసినా పంపిస్తారు. బంగారు కాపరి, బైబిల్ గ్రంథమే మన బంగారు కాపరి. బైబిల్ను పరిశోధించాలి. ఈ బైబిల్ గ్రంథముతో ఏకీభవించినంత వరకే మన కాపరి బోధలను మనం అంగీకరించాలి. ఈ విషయంలో విశ్వాసికి కూడా బాధ్యత ఉన్నది సుమా. నాదేముందండి, మామూలు విశ్వాసిని, అయ్యగారులు ఏది చెప్తే అది వింటాను అంటే నీవు ఘనుడివి కాదు, ఘనురాలివి కాదు. నేను ఒక నీచమైన విశ్వాసిగా దేవుడు ప్రకటిస్తాడు. మనందరము భయముతోనూ వణకుతోనూ జాగ్రత్త పడి మన దేవుని ఎదుట మనం తీర్పు కోసము నిలవబడడానికి, మన దేవుని ఎదుట కనబడడానికి మనందరం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఆమోసు 4:12 ఈనాటి దేవుని సందేశం మన కొరకు.
ఈరోజు దేవుని యొక్క మాట మన కొరకు పంపించబడుతోంది. ఈరోజు మనకు దేవోక్తి ఏమిటంటే, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి ఓ ఇశ్రాయేలీయులారా మీరు సిద్ధపడండి, ఓ క్రైస్తవులారా మీరు సిద్ధపడండి, ఓ క్రైస్తవ సంఘ నాయకులారా బోధకులారా మీరు సిద్ధపడండి, క్రైస్తవ విశ్వాసులారా మీరు సిద్ధపడండి, క్రైస్తవ భర్తలారా భార్యలారా మీరు సిద్ధపడండి. మీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. అందుకు మనందరం సిద్ధపడాలి, మారు మనస్సు పొందాలి. కొంచెం టైం ఇస్తున్నాడు దేవుడు. ఒకవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు ప్రారంభమైనాయి. ఇలాగ 4-5 యుద్ధాలు అయిన తర్వాత యెహెజ్కేలు 38 యుద్ధం వచ్చేస్తుంది. గోగు మాగోగు యుద్ధం ఇశ్రాయేలు మీద. ఆ తర్వాత దశరాజ్య కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. దశరాజ్య కూటమి వచ్చిన తర్వాత కేవలము 42 నెలలులో యేసయ్య వచ్చేస్తాడు. ప్రపంచ ఏక ప్రభుత్వం సిరియా రాజు లేక ఇరాక్ రాజు ఎవడో ఒకడు ప్రపంచానికి నియంత అవుతాడు. ఆ తర్వాత ఓన్లీ 42 months మనం దేవుని ముందుకెళ్ళి నిలబడతాం. ఎక్కువ టైం లేదు. సిద్ధపడదాం, స్వపరీక్ష చేసుకుందాం, మారు మనసు పొందుదాం, పశ్చాత్తాప పడదాం. దేవా, ఏ విషయంలో నేను దుఃఖపరిచాను నాకు తెలియపరచని ప్రార్థన చేసుకుందాం రండి.